మంచు వారింట తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత 4 రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే స్టాఫ్ విషయంలో తలెత్తిన గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకులిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో రెచ్చిపోయారు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న తోపులాట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేదాకా తీసుకొచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్, విష్ణు పోటాపోటీగా బౌన్సర్లను దించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టి ఇంట్లోకి చొచ్చుకెళ్లడం గొడవలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇంట్లోకి చొచ్చుకెళ్లిన సమయంలో మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు. మోహన్ బాబుతో పాటు బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో కొట్టారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో ఉన్న మైక్ను లాక్కున్న మోహన్ బాబు ఆయన ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు. దీంతో మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా TUWJ పలు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని సిపిని కోరారు. దీంతో ఘటనపై విచారణ జరిపిన పోలీసులు మోహన్ బాబుకు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంపై పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలుత ఆయనపై BNS 118 సబ్సెక్షన్ 1 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు దానిని హత్యాయత్నం కేసుగా మార్చారు. 109 సెక్షన్ కింద కేసును రిజిస్టర్ చేశారు. ఇక నిన్న సాయంత్రం మంచు విష్ణు, మంచు మనోజ్ రాచకొండ సిపి ఎదుట హాజరయ్యారు. మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై సిపి ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.